ఒక కంటెంట్ ఎలా సృష్టించాలంటే, ఎవరైనా వాస్తవంలో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు, అవాస్తవమైన ప్రపంచంలోకి వెళ్ళిపోతాడు కదా! కానీ అవాస్తవంలోకి వెళ్ళి, మళ్ళీ అవాస్తవం నుండి మళ్ళీ అవాస్తవం, మళ్ళీ అవాస్తవంలోకి వెళ్ళాలి. ఇలా వెళ్ళగలడా? అంటే వెళ్ళగలడు. కానీ అవాస్తవంలోకి వెళ్ళినప్పుడు అది ఆ అవాస్తవం వాస్తవం కావాలి. అయినప్పుడు మళ్ళీ అందులో నుండి అవాస్తవం వెళ్తాడు. ఇలా చేయొచ్చంట. ఇలా కూడా చేయొచ్చు ఒక ట్రిక్కు. అయితే అవాస్తవం వాస్తవం అయినప్పుడు ఏమైద్దంటే మనకు అది ఇంట్రెస్ట్‌గా ఉండదు. కాబట్టి అది అవాస్తవాన్ని వాస్తవంగా స్వీకరించం. స్వీకరించగా అందులో నుండి మళ్ళీ ఫాంటసీ చేయలేమనమాట. అలా చేస్తే అలా కూడా ఒక న్యూ కంటెంట్ అనేది తీసుకొని రావచ్చు. ఇక రెండోది, మనం అవాస్తవమైన ప్రపంచంకి వెళ్తూ ఉంటాం. కానీ కంటెంట్ మాత్రం వాస్తవాన్నే తీసుకుంటాం. అంటే వాస్తవం అంటే సినిమాలలో చూసింది గానీ, సినిమా లవ్ స్టోరీలు ఊహించుకోవడం, లేదా మన సమాజంలో పక్కింటోళ్ళని ఉంచుకోవడం, లవ్ చేయడం ఇవన్నీ చూసి వాటిని కంటెంట్‌గా తీసుకొని మనం అవాస్తవంలోకి వెళ్తుంటాం. కాబట్టి వేరే వాళ్ళ కంటెంట్‌ను అంటే సినిమాలు గానీ, మన సమాజంలో జరిగేవి గానీ కంటెంట్‌గా తీసుకోవద్దు. ఆ కంటెంట్ కూడా మనమే క్రియేట్ చేయాలి. చేసి దాన్ని అవాస్తవంగా ఊహించుకోవడం మనమే ఊహించుకోవాలి. ఇలా 2 మనమే క్రియేట్ చేయాలన్నమాట. ఫాంటసీ నుండి మళ్ళీ ఫాంటసీ కావాలి అంటే, ఇప్పుడు నేల ఆధారంతోటి మనం పైకెగురుతాం. కానీ నేల ఆధారం లేకుండా పైకి ఎగురితే ఎగరగలమా? కానీ ఒకవేళ ఎగిరితే ఎలా ఉంటుంది? అదనమాట ఫాంటసీ అంటే. ఇది చేసే శక్తి రావాలి. చేస్తే ఇలా క్రియేట్ చేసిన విషయం ఏదైనా ఫాంటసీ అవుతుంది. దానికి రిలేటెడ్‌గా నెక్స్ట్ వెర్షన్ లాగా మళ్ళీ అది కూడా నేల ఆధారం లేకుండా ఎగిరితే ఎలా ఉంటుందో అలా క్రియేట్ చేయాలన్నమాట. అగో అంటే వాస్తవం లేకుండా అవాస్తవం చేయాలి. వాస్తవం లేకుండా అవాస్తవం అనేది సృష్టించబడాలన్నమాట. అలా చేయగలిగితే అది వాస్తవం. అప్పుడు ఫాంటసీ నుండి మళ్ళీ ఫాంటసీ చేసినట్టుగా అవుతుందన్నమాట. కొత్త కంటెంట్ చేయగలుగుతావు. అది ఫాంటసీ అవుతుంది. కొత్త కంటెంట్ అవుతుంది. ఇలా క్రియేట్ చేయాలి. ఇది చేయొచ్చు మీరు. అంటే కంటెంట్ అనేది ఎవరినో ఆధారం చేసుకునే తీసుకుంటాం. సమాజంలో గానీ, సినిమాలను గానీ ఆధారంగా చేసుకొని ఫాంటసీ చేస్తాం. అలా చేయొద్దు. ఆ కంటెంట్ కూడా నిరాధారంగా చేయాలి. అంటే వేరే వాళ్ళని కాపీ చేయకుండా చేయాలి. అంటే మనమే సృష్టించాలంట. అంటే నేల ఆధారం లేకుండా పైకి ఎగిరితే ఎగరగలమా? ఒకవేళ ఎగరగలిగితే ఎలా ఉంటుంది? అదన్నమాట. కంటెంట్ అనేది ఒకరిని ఆధారం చేసుకోకుండా, కాపీ చేయకుండా మనం క్రియేట్ చేసుకోవాలి. చేసుకొని ఫాంటసీ చేయాలంట. అలా ఫాంటసీ చేయాలి. ఓకే. అలాగే ఫాంటసీ అంటే నేల ఆధారం లేకుండా అంటే వాస్తవం ఆధారం లేకుండా చేసేది ఫాంటసీ. ఆ ఫాంటసీ కూడా ఆహ్, ఒకరిని ఆధారం లేకుండా చేయాలి. అంటే ఏ ఆధారం లేకుండా ఫాంటసీ చేయాలి. ఆ ఫాంటసీ కూడా ఏదో ఒక ఆధారంగా చేస్తాం. అంటే వాస్తవాన్ని ఆధారంగా చేసుకొని ఫాంటసీకి వెళ్తాం కదా! ఆ ఫాంటసీ కూడా వాస్తవాన్ని ఆధారం చేసుకోకుండా ఫాంటసీ చెయ్యి. అలాగే కంటెంట్ కూడా ఒకరిని కాపీ చేయకుండా, కాపీ చేయడం అనేది ఒకరిని ఆధారం చేసుకోవడం. కాబట్టి కాపీ చేయకుండా కంటెంట్ చెయ్యి. చేసి అలా ఫాంటసీలోకి వెళ్ళనమాట. ఇది కంటెంట్ క్రియేట్ చేయడం అంటే చేయగలుగుతారు. 100% చేయగలుగుతారు ట్రై చేస్తే. ఇది ఎలాంటిదంటే ఒక మనిషిని చంపడమే తప్పు కదా! పాపం. తప్పు. అంటే మనిషిని చంపి ఆ శవాన్ని కూడా మాయం చేసాడు. ఎవరికి అనుమానం రాకుండా. అది హత్య కూడా అయిందని కూడా తెలియకుండా శవాన్ని మాయం చేసిండు. చేస్తే ఏమున్నది, హత్య చేయబడ్డదని కూడా ఎవరికి తెలుస్తలేదు. ఆ మనిషి అంటే ఎటో పోయిండు, ఏదో ఊరికి పోవచ్చు, వెళ్ళిపోయిండు, ఎటో పోయిండు కనబడతలేడంటే ఇవన్నట్టు. 2 తప్పు కదా! హత్య చేయడం తప్పు. ఆ శవాన్ని మాయం చేసి హత్య అయిందని కూడా చెప్తలేడు. ఆ మనిషి ఎటో పోయిండని మోసం చేత్తాండు. 2 మోసాలు కదా! ఇగో అలాంటిదనమాట. ఈ ఫాంటసీ అనేది మనం ఎట్లా చేస్తాం? వాస్తవం ఆధారంగా అంటే వాస్తవంలో ఉండి ఫాంటసీ చేస్తాం. కానీ ఇక్కడ వాస్తవంలో ఉండొద్దు. వాస్తవం అంటే నేల ఆధారంగా ఎగురుతాం కదా! అలా వాస్తవం అనేది ఆధారం చేసుకొని ఫాంటసీ చేస్తారు. కానీ ఇక్కడ వాస్తవం అనేది ఆధారం లేకుండా ఫాంటసీ చేయాలి. అలా ఇందులో కంటెంట్ కూడా సినిమా నుండో, సమాజం నుండో, ఎక్కడుండో మనం దిగుమతి చేసుకొని దాని ఆధారంగానే మనం ఫాంటసీ చేస్తాం. ఆ కంటెంట్ కూడా మనమే క్రియేట్ చేయాలి. చేసి అలా ఫాంటసీ చేయాలన్నమాట. ఓకే. ఇది కంటెంట్ క్రియేట్ చేయడం అంటే. ఇప్పుడు బయట ఇద్దరు కొట్లాడుకుంటే వాళ్ళు రౌడీలు అంటాం. మోటోళ్ళు అన్నట్టుగా చూస్తారు. క్లాసోళ్ళు చీఫ్‌గా చూస్తారు. దుర్మార్గులు అంటారు. అదొక అవమానంగా, హీనంగా థర్డ్ క్లాస్ లాగా చూస్తారు ఇద్దరు కొట్టుకుంటా ఉంటే కదా! ఎవరైతే క్లాస్‌గా, నీట్‌గా తెల్ల బట్టలు వేసుకొని పోతే వాళ్ళు ఆదర్శవంతులు అన్నట్టుగా వాళ్ళని గౌరవిస్తారు. ఆ! చిన్న చూపు లేకుంటే కొట్లాడుకుంటారు చిన్న చూపు చూస్తారు. అందరూ గొంగుడు చూస్తారు కదా! అది అవమానంగా భావిస్తారు సమాజంలో. కానీ సినిమాలలో ఎట్లుంటది? హీరో కూడా గొడవ పడతాడు, కొట్లాడతాడు, విలన్ కొట్లాడతాడు. కానీ విలన్ కూడా హీరో అయిండు, హీరో అయిండు. అందుకనే దాన్ని సినిమాలలో గ్లామర్‌గా చూపెట్టారు. అవమానంగా చూపెట్టారు. విలన్ కూడా అవమానంగా చూపెట్టరు. వాడు స్టైల్ చేస్తాడు, హీరో స్టైల్ చేస్తాడు.
2 ఫ్యాషనే. ఎందుకంటే ఫ్యాషన్‌గా చూపెడతారు. అందులో హింస ఉండదు, క్రూరత్వం ఉండదు, నరకం ఉండదు, ఇద్దరు బాధపడడం ఉండదు, బాధ పెట్టడం ఉండదు. బాధ వల్గర్‌గా ప్రవర్తించడం ఉండదు. కాబట్టే కదా హీరో, హీరో అండ్ విలన్ కూడా హీరోలానే అయితాడు. విలన్ అంటే అతనే హీరో అయితాడు. విలన్ కూడా చూసారా? ఆ విధంగా మీరు కంటెంట్ అనేది సొంతంగా క్రియేట్ చేయాలంట. సినిమాలు ఇట్లా సొంతంగా క్రియేట్ చేసిండ్రు. వాస్తవమైన ఫైట్‌ను హీరోకి పెట్టి, విలన్ పెట్టి దాన్ని ఫ్యాషన్‌గా చూపెట్టిండ్రు. అంటే సొంతంగా క్రియేట్ చేసిండ్రు సినిమాలలో. ఇగో మీరు కూడా ఒక ఫాంటసీలో కంటెంట్ మీరు సొంతంగా క్రియేట్ చేయాలన్నమాట. అలాగే ఫాంటసీ కూడా అంతే. సినిమాలో కథ అంతా కూడా రియల్ లైఫే. దాన్ని ఫాంటసీ చేసిండు. నిరాధారంగా ఫాంటసీ చేసి చూపెట్టిండు. ఇప్పటిదాకా చెప్పాను కదా! విలన్ ఫైట్ ఇద్దరు ఫైట్ చేసుకుంటే అది హీనంగా, చీప్‌గా చూస్తారు. కానీ సినిమాలలో అది ఫ్యాషన్ కదా! ఇద్దరు ఫైట్ చేసుకోవడం, విలన్ కూడా స్టైల్‌గానే చేస్తాడు. హీరో స్టైల్‌గానే చేస్తాడు. అది ఫ్యాషన్. అందులో హింస ఉండదు. క్రూరత్వం ఉండదు. నేరం ఉండదు. ఏది ఉండదు. అంతా ఫ్యాషన్‌గా, వినోదంగా ఉంటది. ఆటపారస్‌గా ఉంటది. అదొక ఆటలాగా ఉంటది. 2 జట్ల మధ్య ఆటలాగా ఉంటది. అగో అలాగే సినిమా కూడా అలాంటిదే అనమాట. ఒక సినిమా కూడా 2 జట్ల మధ్య ఆట ఉంటే ఎంత వినోదంగా ఉంటుందో, ఉల్లాసంగా ఉంటుందో అలా చూపెడతారట సినిమాను కూడా. సినిమాను కంటెంట్ 2 ఫాంటసీలే కదా! వాళ్ళు క్రియేట్ చేస్తారంట అట్లా. మీరు కూడా అంతే. ఒక ఫాంటసీని కూడా నిరాధారంగా చేయండి. అంటే మీరు క్రియేట్ చేసుకోండి. అలాగే అందులో కంటెంట్ కూడా మీరే క్రియేట్ చేసుకోండి. ఒకరిని కాపీ చేయకుండా. ఇదనమాట. అయితే ఈ నిరాధారమైన ఫాంటసీ, అలాగే నిరాధారమైన ఫాంటసీ కంటెంట్ మనం క్రియేట్ చేసి ఫాంటసీ చేయాలి. ఒకరిని కాపీ చేయకుండా. ఫాంటసీ కూడా నిరాధారంగా చేయాలి. నేల ఆధారం లేకుండా. కంటెంట్ కూడా ఒకరిని కాపీ చేయకుండా చేయాలి. అంటే అది నేల ఆధారం లేకుండా చేయాలన్నమాట. అది ఎలా చేయాలంటే ఇప్పుడు టీవీ సీరియల్స్ ఉన్నాయి. ఇప్పుడు అందులో ఆడవాళ్ళ పక్షపాతం కదా! మగవాని సైడ్ ఉండరు. మగవాళ్ళని విలన్లు చేసి ఆడవాళ్ళు హీరోయిన్లు అన్నట్టుగా చెప్తారు. ఆడవాళ్ళు మంచోళ్ళు, మగవాళ్ళు చెడ్డోళ్ళు అన్నట్టుగా చూపెడతారు. మగవాళ్ళని కొడతారు. కానీ అడిగేటోడు ఉండడు అక్కడ చూసినావా? అట్లుంటదనమాట. కానీ అది న్యాయమా? కేవలం స్త్రీ పక్షపాతం, స్త్రీవాదం అంటారు దాన్ని. స్త్రీ పక్షపాతం పూర్తిగా. మగవాడికి న్యాయం లేదు. స్త్రీది మాత్రమే రైట్ అన్నట్టుగా చూపెడతారంట. తప్పైనా రైట్. మగవాడిది రైట్ అయినా తప్పు. అది అనమాట అక్కడ. ఎందుకంటే చూసేవాళ్ళు ఆడవాళ్ళు మాత్రమే కాబట్టి వాళ్ళకి అట్లా చూపెడతారు. అగో అట్లా అన్నమాట. మీరు ఫాంటసీ నిరాధారంగా ఒకరిని కాపీ చేయకుండా ఫాంటసీ క్రియేట్ చేయండి. ఈ విధంగా చేయండి. అలాగే కంటెంట్ కూడా అంతే. ఒకరిని ఆధారం చేయకుండా మీరు సొంతంగా కంటెంట్ క్రియేట్ చేయాలి. అది ఇగో ఈ విధంగా చేయాలి టీవీ సీరియల్‌లాగా.